తెలంగాణలో మరో చారిత్రక కట్టడం వెలుగుచూసింది. గోల్కొండ మెట్లబావి తరహాలో కామారెడ్డి జిల్లాలో అద్భుత మెట్లబావి దర్శనమిచ్చింది. గతంలో ఈ మెట్లబావి గురించి కొంత కసరత్తు జరిగినా ఇప్పుడు పూర్తి స్థాయిలో ఈ ప్రాచీన కట్టడం వెలుగులోకి వచ్చింది. గోల్కొండ మెట్లబావి మాదిరి దీన్ని అభివృద్ధి చేసి ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా తీర్చిదిద్దాలని జిల్లా వాసులు కోరుతున్నారు. కామారెడ్డి జిల్లా లింగంపేట ప్రధాన రహదారిలో సుందర రీతిలో ఉన్న పురాతన మెట్లబావి కనిపించింది. శతాబ్దాల క్రితం ఈ 5 అంతస్తుల మెట్లబావి నిర్మితమైనట్లు తెలుస్తోంది. 18వ శతాబ్దంలో జక్సాని నాగన్న ఈ బావిని నిర్మించినట్లు, నాగ్నబావిగా దీనికి పేరున్నట్లు చరిత్ర చెబుతోంది. నాటి కళావైభవానికి నిండు నిదర్శనంగా దర్శనమిస్తున్న ఈ మెట్లబావి నాడు పంటల సాగుకు, ప్రజల దాహార్తిని తీర్చడానికి ఎంతో ఉపయోగపడినట్లు బావి చరిత్ర చెబుతోంది. నా పేరు బర్డే అమృతరావు, ప్రాపర్ లింగంపేట్. మా పూర్వజుల నుంచి కూడా నివాసం ఇక్కడే ఉంటున్నాం. నా చిన్నతనం నుండి ఈ బావిని చూస్తూనే ఉన్నా, కానీ దీన్ని ఎవరిని పట్టించుకోలేకుండా శిథిలావస్థకు వచ్చే పరిస్థితి వచ్చి ఉండే. అయితే దీనికి జక్సాని నాగన్న గారి బావి అని పిలుస్తారు. ఈ స్టెప్స్ మెట్ల దగ్గర జక్సాని నాగన్న గారి బావి అని రాసింది ఒక కడి ఉండే, అది ఇప్పుడు ఎక్కడో పాతిపోయినట్టున్నది, అది కనిపిస్తలేదు. ఇన్ఫోసిస్ లాంటి సంస్థలకు అప్పచెప్పి డెవలప్ చేయాలని చాలా శ్రద్ధ తీసుకున్నారు వాళ్ళు. వారం రోజులకు ఒకసారి కూడా వచ్చి చూస్తుండ్రి. అయితే ఇటువంటి వారసత్వ కట్టడాలను నిలబెడితే పూర్వక వచ్చే తరాలకు కూడా మనం వాళ్లకు చూపించగలిగిన వాళ్ళం అవుతాం. వర్షాలు వచ్చినా రాకున్నా గాంధారి మండలంలో వర్షాలు పడితే వాగు వస్తే మాత్రం వ్యవసాయ పనులు నడిచిపోతాయి. అయితే అదే కాకుండా ఈ బావి పునరుద్ధరించి నీళ్లతో నింపి చేసి పెట్టడం వల్ల ఏంటంటే ఇక్కడ ఒక పర్యాటక స్థలంగా మారిపోతుంది. బావి రోడ్కు ఒక ఫలాంగ్ దూరం కూడా లేదు, దగ్గర ఉన్నది కానీ ఎవరి దృష్టికి రాలేదు. కాబట్టి రోడ్ మీద ఒక బోర్డు జక్సాని నాగన్న గారి దిగుడు బావి దర్శనీయ స్థలం అని రాసి పెడితే వచ్చిపోయే వాళ్ళు కూడా వచ్చి చూడడానికి ఆస్కారం ఉంటుంది. బావి అడుగు నుంచి పైభాగం వరకు 4 వైపులా ఒకే రకమైన శైలిలో బావి నిర్మాణం జరిగింది. అన్ని దిక్కుల పైనుంచి అడుగు వరకు మెట్లున్నాయి. ప్రధాన మార్గాన్ని పడమర దిశలో ఏర్పాటు చేశారు. ఉపరితలం నుంచి 20 అడుగులకు ఓ అంతస్తు చొప్పున 5 అంతస్తులో ఈ మెట్ల బావిని నిర్మించారు. 100 అడుగుల లోతులో ఉన్న ఈ బావి చుట్టూ శంకుచక్రాలు, పుష్పాలు, రకరకాల ఆకృతులను శిలలపై ఎంతో సుందరంగా చెక్కారు. బావి నలువైపులా సుందర దృశ్యాలు చూపలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ ప్రాచీన కట్టడానికి పూర్వ వైభవం తీసుకురావాలని, పర్యాటకంగా అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు. మేము మాది నాగర్పేట మండలం చిలూరు గ్రామం. అది నా పేరు సురబల్ భిక్షపతి అంటారు. అయితే మేము ఇక్కడ ఏం చెప్తుందంటే ఈ పురాతన కథన ప్రకారం ఆపనపాట సంస్థ వారు దీన్ని నిర్మించినట్టుగా ఇక్కడ పురాతన కట్టడాలు చెప్పి ఉన్నాయి. సో ఇలాంటి కట్టడాలు చాలా అరుదుగా ఉంటాయి. కాకపోతే వెరైటీగా ఉంది ఈ బావి. ఎందుకోసం అంటే దీన్ని అభివృద్ధి పరిచారు కాబట్టి మన ఎమ్మెల్యే గారికి వాళ్ళకు కృతజ్ఞత భావం తెలియజేస్తున్నాం. మేము పర్యాటక కేంద్రంగా భావించి చూడడానికి మేము ఇక్కడ వచ్చాం సార్. అది పర్యాటకంగా ఎన్నో అవార్డులు సాధిస్తున్న తెలంగాణలో ఇప్పుడు అతి ప్రాచీన మనోహర మెట్ల బావి వెలుగు చూడడంపై రాష్ట్ర ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాలుగా లింగంపేట మెట్ల బావి మరుగున పడిందని, ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం ఈ మెట్ల బావి అభివృద్ధిపై దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు. గతంలో జిల్లా కలెక్టర్గా పనిచేసిన జితేష్ పాటిల్ ఈ మెట్ల బావి విషయంపై దృష్టి సారించి కొంతమేర కృషి చేశారు. ఈ అంశం ఇప్పుడు తిరిగి తెర మీదకు రావడంతో మరుగున పడ్డ మెట్ల బావికి పూర్వ వైభవం వస్తుందని జిల్లా వాసులు విశ్వసిస్తున్నారు. గతంలో ఒక కలెక్టర్ ఉండే జితేష్ పాటిల్ అని, ఆయన చొరవ వల్ల ఇక్కడ చాలా ఆయన ఇంట్రెస్ట్ ఇక్కడ మొత్తం ఆయననే చేసింది ఇదంతా. తర్వాత స్థానిక ఎమ్మెల్యే గారు దృష్టికి పోతే స్పెషల్ ఫండ్ వల్ల ఇక్కడ ఒక 10 లక్షలు ఏమో శాంక్షన్ అయినాయి. దానివల్ల వర్క్ కూడా నడిచింది. ఒకప్పుడు అంతా గెలుచుకుంటుండే, ఇప్పుడు కొంచెం శుభ్రంగా ఉంది. టూరిస్ట్ కూడా బాగా వస్తున్నారు, పిల్లలు వస్తున్నారు. సో దీనివల్ల లింగంపేట కూడా మంచి పేరు వచ్చింది.